రెస్పాండ్ అవ్వరా అన్నారు. కానీ హరీష్ రావు మీద సరే ఇప్పుడు కాళేశ్వరం అవినీతి ఇష్యూలోకి నేను వెళ్ళట్లేదు, ఏ కారణమైనా అవినీతి చేసిందంతా హరీష్ రావు, సంతోష్ రావు, హరీష్ అన్న, సంతన్న, కానీ మచ్చ మాత్రం కేసీఆర్ కంటించారు అనేది. సో ఆ పిక్చర్లో మొత్తం మీద కేటీఆర్ని పక్కన పెట్టేశారు. బట్ చర్చ జరుగుతోంది ఏంటంటే అసలు యుద్ధం కేటీఆర్ మీదే, కానీ లేయర్ ప్రస్తుతానికి హరీష్ రావు అని. ఏం చెప్తారు సార్? మొట్టమొదట ఏబిఎన్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి సోదరులు రామ్మోహన్ గారికి, సత్యమూర్తి గారికి అందరికి కూడా నమస్తే. ఇప్పుడు ఈ విషయంలో అంటే ఈ ఎపిసోడ్ గత 4 నెలల నుంచి జరుగుతుంది. కవిత గారు అంటే మొట్టమొదట సామాజిక తెలంగాణ నుంచి మొదలుపెట్టినటువంటి సందర్భం నుంచి కూడా పార్టీ శ్రేణులు, పార్టీ నాయకులు, పార్టీ అధిష్టానం కూడా అసంతృప్తితో ఉన్నారనేటువంటి విషయం మనందరికి తెలిసిందే. ఆ తర్వాత కేటీఆర్ గారు, ఆ తర్వాత లేఖ, ఆ తర్వాత జరిగినటువంటి మళ్ళీ అమెరికా నుంచి వచ్చి పార్టీ అదే ప్రధానంగా హరీష్ రావు గారు, సంతోష్ రావు గారి మీద చేసిన వ్యాఖ్యల సందర్భంగా పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది. అంటే చాలా సమయం కూడా ఇచ్చిండ్రు, చాలా సహనాన్ని కూడా పరీక్షించిండ్రు. సహనంతో ఉన్నటువంటి పార్టీ ఈజ్ ద సుప్రీం. 60 లక్షల మంది సభ్యత్వంతో ఉన్నటువంటి పార్టీయే ప్రధానమని భావించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కవిత గారి పైన సస్పెన్షన్ మాత్రమే వేయబడింది. అది ఇంకా అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేటువంటి చూడాలి. అంతవరకు అయితే మనం చెప్పగలుగుతాం ఏం జరిగింది అనేది. అంటే ఇప్పుడు ఒక నిమిషం, మీరు ఒక చిన్న ఇది అన్నారు, అంటే సస్పెన్షన్ మాత్రమే వేయబడింది, తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. అంటే ఎక్స్పెల్ చేస్తే 6 ఏళ్ల దాకా మళ్ళీ తిరిగి తీసుకునే అవకాశం ఉండదు. గతంలో జరిగిన 4-5 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. జగ్గారెడ్డి గారు, రఘునందనో, విజయశాంతో, అంతకుముందు ఆల్ నరేందర్ గారు, ఇవన్నీ. సరే వారు ఎవరు వెనక్కి వచ్చే ప్రయత్నం చేశారో తెలియదో పక్కన పెట్టేస్తే, ఇప్పుడు కుటుంబంలో కవిత గారు కుమార్తె కాబట్టి, వర్కింగ్ ప్రెసిడెంట్ చెల్లెలు కాబట్టి ఎంతో చిన్న వెసులుబాటు, చిన్న అవకాశం ఉంది అని చెప్పదలుచుకున్నారు మీరు? డెఫినెట్ గా ఆ కన్సర్న్ ఉంటుంది సార్. అది ఎవరు అవునన్నా కాదన్నా ఏ పార్టీలోనైనా ఆ కన్సర్న్ ఉంటది. లేదు అని తీసిపారేయడానికి వీల్లేదు. అది మన ఇంటి దగ్గర నుంచి మొదలైతే సమాజంలో ఎక్కడనైనా అది ఉండదు అని అనడానికే వీల్లేదు. నేనైతే ఖచ్చితంగా మాట్లాడగలుగుతా. కాబట్టి వారిని 4 నెలలు ఉపేక్షించి పార్టీ నుంచి సస్పెన్షన్ చేసిండ్రు. అయితే సస్పెన్షన్ కి ప్రతిగా స్పందించినటువంటి కవితక్క గారు ఏం చేసిందంటే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాజీనామాను స్పీకర్ ఫార్మెట్ లో పార్టీ నుంచి పొందినటువంటి ఎమ్మెల్సీ పదవికి కూడా వారు స్పీకర్ గారికి కూడా పంపించినట్టు నాకైతే సమాచారం ఉంది. కాబట్టి వారు ఇంకా మళ్ళీ పార్టీ నుంచి బహిష్కరించకుండానే వారే తన సభ్యత్వానికి రాజీనామా చేసిండ్రేమో అని అనిపిస్తుంది. సో దట్ డోర్స్ ఆర్ క్లోజ్డ్, తన వైపు నుంచి మూసేశారు తలుపులు. అంతే కదా సార్. ఇప్పుడైతే అంతే అనిపిస్తుంది. దాంతో పాటు స్వయంగా తన జాగృతిని విస్తృతం చేసుకొని జాగృతి కార్యక్రమాలు చేపట్టడంలో చాలా బిజీగా ఉన్నారు. బట్ నేను అడిగిన దానికి చెప్పలేదు మీరు. టార్గెట్ కేటీఆర్, ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్, రేపొద్దున్న ముఖ్యమంత్రి, అంటే ఇంతకుముందే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేస్తారు 3వ సారి గెలిస్తే అని చర్చ జరిగింది కదా. సో ఆవిడ కూడా సేమ్ అవే పొజిషన్స్కి టార్గెట్ చేసిన లీడరు, ఆవిడే చెప్పారు.